మన కొరకు ఆయన మనుష్య కుమారుడిగా నరునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక మన కొరకు ఏం చేశాడు? ఆయన మన కొరకు ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో నిందలు పుట్టాడు, ఎన్నో శ్రమలు పుట్టాడు, ఎన్నో కొట్టబడ్డాడు, ఎంతో ఏడ్చబడ్డాడు, గొర్రెల దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చబడ్డాడు, గాయపరచబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, సిలువను మోసాడు, తిట్టబడ్డాడు, బూతులు తిట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, గుద్దబడ్డాడు, ఆయన బట్టలు ఊడదీయబడ్డాడు, ఆయన ఎంతగానో హింసించబడ్డాడు. ఆయన బదులు పలకలేదా ఏ ప్రేమ? అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? అలాగే ఉండాలా? పౌరుషాలు తొడలు కొట్టటాలు, మీసాలు మిలేటాయి నేను పక్కన పెట్టేయాలా? హల్లెలూయా. నువ్వెంతరా నేనెంతరా రారా చూసుకుందా నేను పక్కన పెట్టేయాలా? దేవుని ప్రేమను కలిగి ఉండాలంటే ఎదటివాడు ఎన్ని రకాలుగా మనల్ని ఎంత ఇచ్చేసినా అలా నిలబడి చూడగలిగితే అది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమను కళ్ళకు కట్టినట్టు నా యేసయ్య సిలువ యాత్రలో ఆయన ప్రేమ మన పట్ల ఎంత కలిగి ఉన్నాడో ఆ సిలువ యాత్రలో మనకు చూపించాడు. హల్లెలూయా. అబ్బా, ఎంత ప్రేమ అండి యేసయ్య ప్రేమ! యేసయ్య ప్రేమ మన కొరకు ఎంత ప్రేమ! ఒక్క మాట మాట్లాడితే ఆ ప్రేమ మన యొద్ద నుండి తొలగిపోతుందని మనము శిక్షకు పాత్రలో వద్దని ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. నోరు తెరిసి ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. ఒక మాట మాట్లాడలేదు, ఒక మాట అనలేదు. తిట్టినోడ్నో, కొట్టినోడ్నో, దూషించినోడ్నో, అవమానించినోడ్నో, ఆయన బట్టలు ఓడదీసినోడ్నో, లేకపోతే ఇన్న ఎన్ని రకాలుగా అవమానించిన ఒక్క మాట మాట్లాడలేదండి. ఎంత ప్రేమ! ఎందుకంటే తెలుసా, ఆ మౌనమే ఈరోజు మన పాపాలు క్షమించబడ్డానికి కారణమైంది. హల్లెలూయా. ఆయన మౌనమే, ఆ సిలువలో ఆయన మౌనమే ఈరోజు మన పాపాలు క్షమించబడి క్రీస్తు నామమును ఎరిగి క్రీస్తుతో బ్రతకడానికి అవకాశం కలిగింది. హల్లెలూయా. నీ మౌనము నీకు ఘనతను తీసుకొస్తుంది, నీకు మహిమను తీసుకొస్తుంది, నీకు మేలును జరిగిస్తుంది. హల్లెలూయా. పాపులతో కలిస్తే, దుష్టులతో కలిస్తే, అపఘాతులతో కలిస్తే మనం అల్లరి పాలవటం తప్పితే నడి బజార్లో నిలబడడం తప్పితే ఏమి దొరకదు. మౌనంగా ఉండు, ఒకానొక రోజున దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. సిలువలో క్రీస్తు మౌనమే ఈరోజు మన పాప క్షమాపణ, పరలోకపు మెట్లెక్కే అనుభవం ఆయన సిలువలో మౌనమే. ఆ యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన మనము ఎంతో